ఓం శ్రీ సాయినాథాయ నమః. ద్వారకామాయి. ఇది పాడుబడిన ఒక మసీదు. ఈ మసీదు ఎవరికీ పనికి రాకుండా పోయింది. ఈ మసీదులో కనీసము ప్రార్థనలు కూడా జరిగేది కావు. అదే సమయంలో మహల్సాపతి సాయిబాబాతో, మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు, మీరు ఈ షిరిడీలోనే ఉండండి, మీరు మసీదులో ఉండండి, నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు మీ పాదసేవ చేసి భాగ్యం ప్రసాదించండి బాబా, షిరిడీయే మీ నివాసము, ఆ మసీదును పవిత్రం చేయండి. మహానుభావులకు పాడుబడిన మసీదు అయినా ఒకటే, పాడుబడిన చెరసాల అయినా ఒకటే. భక్తరామదాసును పాడుబడిన చెరసాలలో బంధించితే ఆ చెరసాల పవిత్ర భద్రాచలం పుణ్యక్షేత్రముగా మరల్చుకొని ఎన్ని కీర్తనలు వ్రాయలేదు. అదే విధముగా సాయిబాబా కూడా పాడుబడిన మసీదుకు వెళ్ళి దానిని శుభ్రం చేసుకుని దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? ద్వారకామాయి అని నామకరణం చేశారు. ద్వారకామాయి అంటే అర్థము చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎక్కడైతే మార్గములు తెరవబడి ఉంటాయో దానిని ద్వారకా అంటారు. స్కాంద పురాణంలో అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నివాసించిన నగరానికి ద్వారకా నగరమని పేరు. ఆనాటికి ఈనాడు బాబావారు నివసించిన మసీదు చతుర్విధ పురుషార్థములు లభించే చోటు కాబట్టి ద్వారకామాయి అని పేరు పెట్టారు సాయి. ద్వారకా అని పిలవవచ్చు కదా అని అనుమానము రావచ్చు. మా అంటే అమ్మ, అయి అంటే కూడా అమ్మ అని అర్థము. బిడ్డడు ఎంతటి పాపాత్ముడైనా తల్లిని చేరిన వెంటనే బిడ్డడు చేసిన పాపాలు క్షమించి ప్రేమతో ఆదరిస్తుంది అమ్మ. బాబావారి హృదయం మాతృ హృదయం. అందుచేత బాబావారు నివసించిన మసీదు ద్వారకామాయి అయింది. అంతేకాదు సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల పాపాలు భస్మీపటలం కావాలని నిత్యాగ్నిహోత్రము దునిను ఏర్పాటు చేసి అందులో వచ్చే ఊదిని ప్రసాదముగా భక్తులకు పంచేవారు. పరమం పవిత్రం బాబా విభూదిం, పరమం విచిత్రం లీలా విభూదిం, పరమార్థమిష్టార్థ మోక్షప్రదాదం బాబా విభూదిం ఇది మాశ్రయామి. ఓం శ్రీ సాయినాథాయ నమః.